నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయము అంటున్నాడు. సువార్త ప్రకటించమన్నాడు, బాగుందండి. ఏమండి, నడుము మీద గోనెపట్ట తీసేయి, చెప్పులు తీసేయమంటున్నాడు ఏంటి? యెషయా గారిని సువార్త ప్రకటించమన్నాడు, బాగుంది. మరి బట్టలు తీసేయమంటున్నాడు, కాళ్ళకున్న చెప్పులు తీసేయమంటున్నాడు. అర్థమైందా మీకు? గోనెపట్ట అంటే బట్టలండి. అంటే బట్టలు లేకుండా దిగంబరిగా నువ్వు ఐగుప్తీయులకు, కూషీయులకు సువార్త ప్రకటించాలి. ఆ ఐగుప్తీయులకు, కూషీయులకు జరగబోయే ఆ దుర్గతిని గురించి నువ్వు ప్రవచించాలి, ప్రకటన చేయాలి అంటున్నాడండి. ఏమండి, ప్రకటన చేయమన్నాడు, బాగుంది. ఈ బట్టలు లేకుండా వెళ్ళడం ఏంటండి, చెప్పులు లేకుండా వెళ్ళడం ఏంటండి అంటే, అష్షూరు రాజు వస్తాడు, ఐగుప్తీయులను, కూషీయులను, చిన్నపిల్లలనేంటి, పెద్దవాళ్ళనేంటి, వారికి వస్త్రాలు లేకుండా, వారి పిరుదుల మీద వస్త్రాలు లేకుండా దిగంబరులుగా, వాళ్ళు అవమానపడినట్టు దిగంబరులుగా చేసి కాళ్ళకు చెప్పులు లేకుండా పట్టుకొని పోతాడు. అది వాళ్ళకి తెలియాలంటే నువ్వు బట్టలు లేకుండా, నీ కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్ళి ప్రకటించాలి. అనగా ఐగుప్తీయులకు, కూషులకు జరగబోయే దానిని నువ్వు సూచనగా, సాదృశ్యముగా నువ్వు ప్రకటించాలి అన్నాడండి. ఏమండి, యెషయా గారు ఎలాంటివాడు చెప్పండి? ప్రవక్త అండి, పెద్దవాడు, పెద్ద ప్రవక్త కదా. ప్రవక్తలలోనే పెద్ద ప్రవక్త. బట్టలు లేకుండా వెళ్ళి సువార్త ప్రకటించాలండి, ఎంత కష్టం ఆలోచించండి. ఏమండి, చేయగలమా మనమైతే? వెళ్ళగలమా అండి? ఎలా వెళ్ళగలరండి? అసలు అండ్ ఒంటి మీద షర్టు లేకుండా రోడ్డుకి వెళ్ళలేం కదా. అలాంటిది ఐగుప్తు మొత్తం తిరగాలి, కూషు మొత్తం తిరగాలి. కానీ భక్తుడు ఏమన్నాడో తెలుసా అండి? నేను వెళ్ళను ప్రభువా అనలేదండి. మనసును చంపుకొని, మనస్సాక్షిని చంపుకొని, సిగ్గును చంపుకొని వెళ్ళాడండి, సువార్త ప్రకటించండి. అలా ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు? ఏమండి, ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు? 3వ వచనం ఏమండి, 3వ వచనం చదవండి. యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు, కూషును గూర్చియు సూచనగాను, సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి కాళ్లకు చెప్పులు లేకయే నడుచుకుంటూ ప్రకటించాడు. నేను వెళ్ళను ప్రభువా అనలేదండి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 సంవత్సరాలు ఒంటి మీద బట్టలు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా దేవుని మాటకు లోబడి ప్రకటించాడండి. ఎవరు? యెషయా గారు. ఎంత గొప్పవాడండి నిజంగా. ఎంత కష్టం చెప్పండి అది. ఏమండి, అమ్మ ప్రార్థన ఉందంటేనే పక్కన ప్రార్థన జరుగుతున్నా రాము మనం. ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళాలంటేనే అయ్యగారు సౌకర్యాలు ఏంటి? ఆటో పెడతారా, బండి పెడతారా, అక్కడ భోజనం వస్తుంటుందా? ఇవన్నీ ప్రశ్నలు. దేనికి? ఏమండి, 4 మాటలు ప్రజలకు చెప్పడానికి, సువార్త ప్రకటించడానికి వెళ్ళడానికే ఎన్ని క్వశ్చన్లు అండి. కానీ దేవుడు చెప్పిన మాటకు లోబడి మారు మాట్లాడకుండా మనసు చంపుకొని, సిగ్గును చంపుకొని సువార్త ప్రకటించాడు దిగంబరిగానంటే ఎంత కష్టం అండి. భక్తులు ఎవరో కూడా సుఖపడలేదు ప్రియమైన దేవుని వారులారా. భక్తులు ఎవరు కూడా ఆనందపడలేదండి. దేవుని మాటకు లోబడి తమకున్నవన్నీ కోల్పోయారండి. భక్తులు ఎవరు కూడా, ప్రవక్తలు కానీ భక్తులు ఎవరూ కూడా బ్రతకనివ్వలేదు యూదులు. తెలుసా మీకు? బ్రతకనివ్వలేదండి. ఆ మాట యేసుక్రీస్తు వారే అంటారండి. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో యేసుక్రీస్తు వారే అంటున్నారు ప్రవక్తల గురించి. చూడండి, నీతిమంతుల గురించి. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును అన్నాడండి. ఎవరది? యేసుక్రీస్తు వారే యూదులతో అంటున్నాడు. నీతిమంతుడైన హేబేలు మొదలుకొని బరకీయ కుమారుడు వరకు
బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు వరకు నీతిమంతులందరినీ చంపేశారంటున్నాడండి యేసుక్రీస్తు వారు. అంటే నీతిమంతులు ఎక్కడ? ప్రారంభ మానవులకు పుట్టిన తొలి సంతానం ఉన్నాడే ఎవరు? హేబేలు కయ్యాను అంటారు, అందులో హేబేలు. ఆ హేబేలు మొదలుకొని ఏమండి జకరియా వరకు కూడా భక్తులందరినీ చంపేశారటండి, నీతిమంతులందరినీ చంపేశారటండి. ఎక్కడ చంపారు ఈయన్ని? ఈ జకరియాని ఎక్కడ చంపారండి? దేవాలయమునకును బలిపీఠమునకును మధ్యన చంపారట. ఎలా చంపారో తెలుసా? రాళ్లతో కొట్టి చంపారండి. రాళ్లతో కొట్టి కొట్టి చంపారండి. ఏంటి ఆయన చేసిన పాపం? ఏంటి ఆయన చేసిన నేరం? ఎందుకు చంపారు? ఎందుకు చంపవలసి వచ్చింది ఆయన్ని? చూద్దామండి. ఏమండి రెండవ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము ఏమండి 20వ వచనం. ఏంటి సందర్భం అంటే చూద్దాం. 20వ వచనం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకరియా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి ప్రజలతో అంటున్నాడు, యూదులతో అంటున్నాడండి, ఇశ్రాయేలీయులతో అంటున్నాడు. ఏమని? ఉం? మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించుచున్నాడని దేవుడు చెలవిచ్చుచున్నాడనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణ లోపల రాళ్ళుతో కొట్టి అతను చావగొట్టిరి. ఏంటి జకరియాని ఎందుకు చంపారు అంటే వీళ్ళు దేవుని విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి విగ్రహారాధన చేస్తున్నారు. వారి పితరుల దేవుని విడిచిపెట్టారు. విడిచిపెట్టి తమ మందిరాన్ని విడిచిపెట్టి అన్ని దేవతలను ఆరాధిస్తున్నారు. మీరు చేస్తున్నది తప్పు అని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై జకరియా ఉన్నది ఉన్నట్టు చెబితే ఏం చేశారో తెలుసండి? అతని మీద కుట్ర చేసి రాజుతో మాట్లాడి ఆయన ఎక్కడ చంపారో తెలుసా? దేవాలయములోనే చంపారండి. దేవాలయములోనే చంపారు. బలిపీఠము పక్కనే చంపారు. అంటే ఇశ్రాయేలీయుల సర్వ సమాజ పాపములు ఎక్కడైతే కడుగుకోవాలో, ఎవరైతే పరిశుద్ధంగా బ్రతకాలి అని, దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుణ్ణిలో ఎదగాలని దేవుడు ఏ మందిరాన్నైతే కట్టించాడో అదే మందిరములో ఏ పాపాలు పోగొట్టుకునే బలిపీఠం ఉందో అక్కడే జకరియా గారిని రాళ్లతో కొట్టి కొట్టి చంపేశారండి. ఎక్కడైతే పాపాలు కడుగుకోవాలో అక్కడే పాపం చేశారు, మర్డర్ చేశారు, చంపేశారు. ఎవరిని చంపారు? ఒక నీతిమంతుణ్ణి చంపారండి. యాజకుడు జకరియా ఇశ్రాయేలీయుల సర్వ సమాజము కోసం, వారి పాపములు పరిహరింపడం కోసం ఏమండి రక్త ప్రోక్షణ చేసేవాడండి యాజకుడు. అంటే వాళ్ళ పాపాల కోసం పని చేసేవాడు యాజకుడు. అలాంటి యాజకుడిని, అలాంటి నీతిమంతుణ్ణి రాళ్లతో కుట్టి చంపారు. ప్రియమైన దేవుని వర్లరా, అంటే నీతిమంతులను బ్రతకనివ్వదా ఈ సమాజం? నీతిమంతులను ఉండనివ్వదు ఈ భూమి మీద. అంటే బ్రతకనివ్వదండి. సత్యాన్ని ప్రకటించిన వాడిని, ఉన్నది ఉన్నట్టు ప్రకటించిన వాడిని, వాస్తవాన్ని చెప్పిన వాడిని ఈ సమాజం బ్రతకనివ్వదండి, బ్రతకనివ్వదు. ఆయన ఏం చేశాడు? ఏ నేరము చేయలేదు, ఏ పాపము చేయలేదు. దేవుడు చెప్పమన్న మాటను ఇశ్రాయేలుల సమాజానికి చెప్పాడండి. చెప్పినందుకు దేవాలయమని చూడకుండా, బలిపీఠం ఉందని చూడకుండా, ఒక యాజకుడు దేవుని సేవకుడని చూడకుండా విచక్షణ రహితంగా రాళ్లతో కొట్టి కొట్టి చంపారు. అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారండి ఈ మనుషులు. ఆ భక్తులకి సుఖం ఉందా చెప్పండి? రాళ్లతో కొట్టబడ్డారండి. ఇదే సందర్భం కొత్త నిబంధనలో కూడా జరిగిద్దండి. కొత్త నిబంధనలో ఇదే సందర్భం మరొక వ్యక్తిని చంపుతారు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, 51వ వచనం. ఏమంటే ఇక్కడ స్టెఫెన్ గారు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? అదే యూదులతో మాట్లాడుతున్నారు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు
లోపరచనొల్లని వారులారా, మీ పితరులు మీ తండ్రుల వలె మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడండి. ఏమండి? మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని విడిచిపెట్టారు హింసింపకుండా? ఆ యేసుక్రీస్తును నీతిమంతుని రాకను గూర్చి ముందుగా ప్రవచించిన ప్రవక్తలను చంపారు. అయినను మీరు ఇప్పుడు మీరు అప్పగించి హత్య చేసిన వారైతే అంటే యేసుక్రీస్తు గురించి ప్రకటించిన ప్రవక్తల్ని చంపారు. ఆ నీతిమంతుడు ఈ భూమి మీదకి వస్తే ఆ నీతిమంతుడిని కూడా వదిలిపెట్టలేదు కదరా అని ఉన్నది ఉన్నట్టు స్టెఫెన్ గారు మాట్లాడుతుంటే వాళ్ళు ఎలా రెచ్చిపోయారో తెలుసా అండి? ఏమండి? 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండుపడి స్టెఫెనును చూసి పండ్లు కొరికారు. పళ్ళు పటపట పటపట కొరికారట. ఎందుకు అంత కోపం వచ్చేస్తుంది? చెబుతున్నాడు వాస్తవాన్ని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ప్రవక్తలను చంపేశారు, నీతిమంతులను కూడా చంపేశారు. మీరు మారరా, మీరు మీ బ్రతుకులు మార్చుకోరా అని ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంటే పళ్ళు పటపటా కొరికారటండి, పటపటా కొరికారు. ఈ లోపులో స్టెఫెన్ గారు పరలోకము ఏమండి ఆకాశము తెరవబడటం, యేసుక్రీస్తు వారు దేవుని కుడిపౌరుషమును కూర్చోవడం, ఇవన్నీ చూసి ఇవన్నీ నేను చూస్తున్నానని చెప్పగానే మరలా కోపం పెరిగిపోయింది వాళ్ళకి. ఏమండి? పెరిగిపోయి 57 వచనం. ఈ మాటలు స్టెఫెన్ గారు చెప్పేసరికి అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్లతో రువ్వి చంపారటండి, రాళ్లతో కొట్టి చంపారటండి. ఎవరినండి? స్టెఫెన్ గారినండి. ఏం చేశాడైనా? ఏ నేరం చేశాడైనా? ఏ అన్యాయం చేశాడైనా? ఎవరిని చెరిచాడైనా? ఏ కుంభకోణాలు చేశాడైనా? ఏ దోపిడీలు చేశాడైనా? ఏం చేశాడని రాళ్లతో కొట్టి 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 చంపారండి. ఏ నేరము చేయలేదాయన, ఎవరిని చెరచలేదాయన, ఎవరిని దోచుకోలేదాయన. వాక్యాన్ని ప్రకటించాడండి, వాస్తవాన్ని చెప్పాడండి, దేవుని మాటలు చెప్పాడండి. దేవుని మాటలు చెప్పినందుకు, వాస్తవాన్ని చెప్పినందుకు పళ్ళు పటపటా కొరికి అందరూ గుంపుగా వచ్చి మీద పడిపోయి పట్టణపు వెలుపలికి వీడ్చుకొని వెళ్ళిపోయి రాళ్లతో కొట్టి 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 చంపుతున్నారండి ఆయన్ని. కాబట్టి రాళ్లతో కొట్టి చంపడం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఆ మరణం సామాన్యమైన విషయం కాదు. ఒక రాయితో చనిపోతాడండి మనిషి? వాళ్ళు ఒక బండ తీసుకెళ్ళి కొట్టి చంపలేదు, రాళ్ళుతో కొట్టుతున్నారట. ఒక రాయికి చనిపోతాడా? చనిపోడు. కొట్టాలి కొట్టాలి కొట్టాలి, మనిషి చచ్చిపోయేంత వరకు. అంటే వాళ్ళు పగ చల్లారలేదండి, మనిషి చచ్చిపోయేంత వరకు చల్లారలేదు. ప్రియమైన దేవుని వారలారా, రాళ్లతో కొట్టి 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 ఒక్కొక్క రాయి వచ్చి శరీరానికి తగులుతుంటే, ఒక్కొక్క రాయి వచ్చి అవయవాలకు తగులుతుంటే అవయవాలు చింద్రమైపోతుంటాయి కదండి. ఏమండి? కన్ను ఎంత సున్నితంగా ఉంటుందండి? ఏమండి? పెదవులు ఎంత సున్నితంగా ఉంటాయండి? శరీరంలో ఉన్న భాగాలు ఆ రాళ్ళు వచ్చి తగులుతుంటే ఒక్కొక్క అవయవం చిందరమైపోతుంటే నరకయాతన అనుభవిస్తూ ఆ రక్తపు మడుగులో గిలగిలా గిలగిలా కొట్టుకొని భక్తుడైన స్టెఫెన్ గారు చనిపోయాడండి. ప్రియమైన దేవుని వల్ల క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా దేవుని కోసం హతసాక్షి అయిపోయిన వాడు స్టెఫెన్ గారు. వాళ్ళు రాళ్లతో కొడుతుంటే ఏమంటున్నాడో తెలుసా అండి? వారిని దూషించట్లేదండి, వారిని శపించడం లేదండి, రాళ్లతో కొట్టి కొట్టి చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడో ఒక్కసారి 59వ వచనం చదువుదాం. ప్రియమైన దేవుని వల్లరా, ప్రభువును గూర్చి మొరపెడుచు, ఎవరు? స్టెఫెన్ గారు. ప్రభువును గూర్చి మొరపెడుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడండి? యేసు ప్రభువా ఈ పాపము వారి మీద మోపకము. తనను చంపుతున్న వాళ్ళని క్షమిస్తున్నాడండి, క్షమిస్తూ అతను మోకాళ్ళు ఊని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప
శబ్దముతో పలికి, గొప్ప శబ్దంతో ప్రార్థన చేస్తున్నాడండి. ఎప్పుడు? వాళ్ళు రాళ్ళు తీసుకుని కొడుతుంటే, చంపుతుంటే మోకరించి వాళ్ళ కొరకు చంపుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడండి స్టెఫెన్ గారు. నిజంగా అలాంటి క్రైస్తవులు ఉన్నారండి ఈరోజు చెప్పండి? అలాంటి క్రైస్తవులు ఈ తరాల్లో ఉన్నారా? కొడుతున్న వారిని, హింసిస్తున్న వారిని, బాధిస్తున్న వారిని క్షమించే మనసు. ఏమండి, ఎన్నో రాళ్ళు ఆయనకి ఇసురుతున్నారే, కొడుతున్నారే, ఒక్క రాయి అయినా తిరిగి విసిరాడా అండి స్టెఫెన్ గారు? ఒక్క మాట అయినా తిరిగి అన్నాడా అండి? ప్రభువా వీరిని క్షమించు ప్రభువా, ఈ పాపము వారి మీద మోపకము. బా, ఎంత మంచి గొప్ప మనసండి. ఎవరండి చంపుతున్న వారి కొరకు ప్రార్థన చేయగలరు? ఎవరండి హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయగలరు? ఈనాడు క్రైస్తవులు ఒక మాట అంటేనే 100 మాటలు అనేవారుగా ఉన్నారు. ఒక దెబ్బ కొడితేనే 10 దెబ్బలు తిరిగి కొట్టేవారుగా ఉన్నారు. ఒక చెంప కొడితేనే మరొక చెంప వాయించేవారుగా ఉన్నారు. కానీ ఎవరండి కొడుతున్న వారిని చూసి, హింసిస్తున్న వారిని చూసి, అవమానిస్తున్న వారిని చూసి, తిడుతున్న వారిని చూసి వారి కొరకు ప్రార్థించే భక్తులు ఎక్కడున్నారు చెప్పండి? నాటి క్రైస్తవులు ఎలా ఉన్నారు? నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారు? ప్రేమైన దేవుని వారలారా, ఆనాడున్న క్రైస్తవ్యానికి ఈనాడున్న క్రైస్తవ్యానికి అసలు పొంతనున్నదండి. వాళ్ళు హింసింపబడ్డా, వాళ్ళు బాధలు అనుభవించిన దేవుని కొరకు దేవునికి ప్రార్థన చేశారండి. పన్నెత్తి మాట కూడా అనలేదు ప్రేమైన దేవుని పిల్లలారా. పన్నెత్తి మాట అనలేదండి. ఆయనే కాదు, ఆయన తర్వాత మరొక భక్తుడిని చంపారు చూడండి. అదే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం చూడండి. అదే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి, చూడాలి బైబిల్. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము ఏమండి మొదటి వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకున్నాడట. పట్టుకొని యవహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఎవరినట? సంఘమును హింసించడానికి బలాత్కారంగా పట్టుకున్నారట. అందులో యాకోబు దొరికాడు. ఆ యాకోబును కత్తితో నరికి చంపారండి. భక్తుడైన యాకోబును నరికి చంపారండి. ఎందుకు నరికి చంపారు? దేవుని కోసం ప్రకటించినందుకు, క్రీస్తును నమ్ముకున్నందుకు, క్రీస్తు నామాన్ని ప్రకటించినందుకు. ఎలా చంపారు? కత్తితో నరికి చంపారండి. ఏమంటే, కత్తితో నరికి చంపడం అంటే మనం చదువుకోవడానికి ఈజీగా ఉంది, కానీ అది భయంకరమైన నరకయాతన అండి. కత్తితో మెడ నరికేశారండి. మెడ నరికేశారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఏమంటే, మనం కూడా కోడిని మెడ కోస్తాం కదా. కోడిని కోసేసి మెడ కోసేసి పక్కన పడేస్తే చూడండి దాని పరిస్థితి ఎలా ఉంటుంది. మెడ తెంపేసి ఆ పక్కన పడేస్తే, మెడ నరికేసి పక్కన పడేస్తే ఆ రక్తంలో గిలగిలా 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 కొట్టుకుంటూ విలవిలలాడుతూ ప్రాణం పోగొట్టుకుంటుంది, అది ప్రాణం కోల్పోతుంది. అలాగే యాకోబు గారిని ఖడ్గముతో తల నరికేస్తే ఆ రక్తపు మడుగులో ఏమంటే గిలగిలా 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 కొట్టుకొని చచ్చిపోయాడండి. భయంకరమైన యాతనండి అది. ఏమంటే, ఒక గన్నుతో కాల్చి చంపితేనో లేకపోతే ఉరిపెడితేనో ఈజీగా ప్రాణం పోతుంది, కానీ ఏమంటే మెడ నరికితే భయంకరమైన నరకయాతన ప్రియమైన దేవుని వారలారా. అలా ఈ భక్తుడిని నరికి చంపితే అది ఎవరికి ఇష్టమైన కార్యమట? ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. క్రైస్తవులను చంపటం, క్రైస్తవులను హింసించటం, క్రైస్తవులను బాధ పెట్టడం, క్రైస్తవులను హింసల పాలు చేయడం, ఏమండి చంపటం ఎవరికి ఇష్టమట? యూదులకు ఇష్టమైన కార్యమటది. పేతురు గారిని కూడా పట్టుకున్నారు ప్రియమైన దేవుని వారలారా. అంటే భక్తులు ఎవరికి సంతోషం లేదా, ఆనందం లేదా? క్రీస్తును గూర్చి ప్రకటిస్తే చంపేశారండి. క్రీస్తును నా పేరెత్తితేనే ఏమండి భయంకరంగా హింసించే వాళ్ళండి. ఎందుకు? క్రీస్తును నమ్ముకున్నందుకు, క్రైస్తవుడైనందుకు. సంఘానికి కూడా ప్రారంభంలో భయంకరమైన హింసలండి, గొప్ప హింసలను రాయబడింది అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము మొదటి వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ కాలమందు
యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింసట, గొప్ప హింసట. ఏమండి? ఏమైందట? ఆ కాలమందు సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఏమండి? చెదిరిపోయారటండి. గొప్ప హింస కలగజేశారట. భయంకరంగా కొడుతున్నారండి, భయంకరంగా హింసిస్తున్నారండి, చంపుతున్నారండి. సౌలైతే ఏం చేస్తున్నాడో తెలుసా? ఇంట్లోకి దూరిపోయి, ఏమండి, ఇంట్లోకి జ్వరబడిపోయి మగాళ్ళని ఆడళ్ళని చూడకుండా జుట్టు పట్టుకొని బయటికి వీడ్చుకొచ్చి, ఏమండి, ఏం చేస్తున్నాడు? సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులని స్త్రీలని భేదము లేకుండా ఈడ్చుకొని పోయి చెరసాలలో వేసి సంఘమును పాడు చేయుచుండెను. ఎవరు? సౌలండి. ఇళ్లలో ద్వాకుంటే ఇళ్లలో ఉంచడం లేదు, ఇళ్లలో కూడా ఉండనివ్వడం లేదండి. బయటికి ఈడ్చుకొస్తున్నారు విటినాలి. బయటికి ఈడ్చుకొచ్చి స్త్రీలని పురుషులని తేడా లేకుండా, ఏమండి, చెరసాల్లో వేస్తున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారండి. చెదరగొట్టేశారట. యూదయ సమరయ దేశంలో యందు చెదరిపోయారటండి. తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. చెల్లా చెదురైపోయారు. చెదిరిపోయి ఏం చేస్తున్నారో తెలుసా? బ్రతికితే బలుసాకిన తిని బ్రతకొచ్చు, ఇక క్రీస్తు గురించి ప్రకటించకూడదు, బైబిల్ పట్టుకోకూడదు, ఎక్కడ క్రీస్తుని గురించి మాట్లాడకూడదు అని అనుకోలేదండి వాళ్ళు. ఏం చేస్తున్నారు చూడండి, కిందకి చదవండి, 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు పిలుపు చాలండి. ఏం చేశారట? చెదిరిపోయిన వారందరూ, నాయన మనల్ని చంపేస్తున్నారు, ఇక క్రీస్తు గురించి మాట్లాడకూడదని గమ్మునుండలేదండి, సైలెంట్ అయిపోలేదండి. చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారు? సువార్త వాక్యమును ప్రకటిస్తున్నారు, సువార్త వాక్యమును ప్రకటిస్తున్నారు. కొట్టినా, తిట్టినా, హింసించినా, చంపినా, రాళ్లతో కొట్టినా, రంపాలతో కోసినా, ఖడ్గంతో నరికినా సువార్త ప్రకటన మాత్రం ఆపలేదండి. సువార్తే శ్వాసగా బ్రతికారండి ప్రారంభ క్రైస్తవులు. ఈ రోజున్న క్రైస్తవులకి అసలు హింసలు ఉన్నాయండి, బాధలు ఉన్నాయండి? ఏమీ లేవండి. సుఖానికి అలవాటు పడిపోయారు. నాటి క్రైస్తవులకి నేటి క్రైస్తవులకి ఎంత వ్యత్యాసం ఉందండి, ఎంత వ్యత్యాసం ప్రియమైన దేవుని పిల్లలారా. అన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా, అన్ని బాధలు అనుభవిస్తూ కూడా ప్రాణ భయముతో, ఏమండి, గుండెను గుప్పిట్లో పెట్టుకొని బిక్కు బిక్కు అనుకుంటూ సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోతున్నారు. భయపడడం లేదండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అలా క్రైస్తవ్యాన్ని ఎంత అణచాలని చూసినా, ఎంత హింసించాలని చూసినా, ఎంత బాధ పెట్టాలని చూసినా, శ్రమలలో క్రైస్తవ్యం ఏమైందో తెలుసా? విస్తరించిందండి. బాధలలో బలపడిందండి. శ్రమల్లో ఓర్చుకుందండి క్రైస్తవ్యం. కానీ ఈరోజు క్రైస్తవులు చిన్న శ్రమ వస్తే చాలండి, చిన్న బాధ కలిగితే చాలండి, చిన్న అవమానం కలిగితే చాలండి, ఎవరైనా చిన్న మాట అంటే చాలండి, తట్టుకోలేరు. చిన్న అవమానానికి తట్టుకోలేరు. కానీ వాళ్ళకి అవమానం కాదండి, ప్రాణాలే లెక్కలేదు వాళ్ళకి. ప్రాణాలనే తృణప్రాయంగా దేవుని కోసం విడిచిపెట్టేసేవాళ్ళండి వాళ్ళు. అవమానాలు ఎంత మాత్రం చెప్పండి, ఉమ్ము వేతలు ఎంత మాత్రం చెప్పండి. వాళ్ళకి ప్రాణాలనే లెక్క చేయకుండా తృణప్రాయంగా దేవుని కోసం వదిలేస్తుంటే ఇక అవమానాలకు భయపడతారా వాళ్ళు? నిందలకు భయపడతారా వాళ్ళు? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ. ఎంత తొక్కాలను చూస్తే అంత, ఏమండి, ఎగసపడే కెరటంలో లేచిందండి క్రైస్తవ్యం. బాధలలో, శ్రమలలో. ఈరోజు చూడండి, ఎవరైనా ఎట్లా హింసించే అవసరం లేదు, ఎవరు కొట్టవసరం లేదు, తిట్టవసరం లేదు. మీరు కనుక క్రీస్తుని నమ్ముకుంటే మీకు రేషన్ బంధు వచ్చే నెల కాడ నుంచి అన్నారనుకోండి, ఎంతమంది ఉంటారు చెప్పండి క్రైస్తవ్యంలో? కొట్టవసరం లేదు, చంపవసరం లేదండి. మీరు కనుక క్రీస్తుని నమ్ముకుంటే ఇదిగో మీకు పెన్షన్ డబ్బులు తీసేస్తాం, రేషన్ బంద్ చేస్తాం, ఆధార్ కార్డు రద్దు చేస్తాం అంటే ఎంతమంది నమ్ముకుంటారండి? ఎంతమంది నమ్ముకుంటారు? ఎంతమంది మేము క్రీస్తుని నమ్ముకున్నాం, తీసేసుకో అంటారు. వీళ్ళు తీసేస్తారు. ఏంటది? గోడ మీద ఉన్న వాగ్దానాలు, గోడ మీద ఉన్న యేసుక్రీస్తు ఫోటోలు, ఇంట్లో ఉన్న బైబిళ్ళు కనపడకుండా దాచేస్తే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం మనం నేటి క్రైస్తవ్యం. కానీ వాళ్ళు చంపుకుంటే చంపుకో, కానీ మేము క్రీస్తుని గురించి మాత్రం
ప్రకటించకుండా ఉండలేము అని ఏమండి ఎంత హింసించినా వాళ్ళు ఏం చేశారో తెలుసా? చూడండి అపోస్తుల కార్యములు, అదే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 24 వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. వాళ్ళు ఎంతగా హింసిస్తున్నారో, ఎంతగా కొడుతున్నారో, ఎంతగా చంపుతున్నారో, వాళ్ళు ఎంత హింసిస్తుంటే అంతగా ఏమైంది? దేవుని వాక్యం ప్రబలమై వ్యాపిస్తుందటండి. మరణానికి భయపడలేదండి ప్రారంభ క్రైస్తవులు, వ్యాపింపజేశారు దేవుని వాక్యాన్ని. వాళ్ళకున్న హింసలు సామాన్యమైనవి కాదండి. వాళ్ళు పడ్డ కష్టాలు సామాన్యమైనవి కాదండి. ఒక పక్క యూదుల వలన శ్రమలు, మరొక పక్క రోమ ప్రభుత్వం వలన శ్రమలు, మరొక పక్క క్రూరుడైన నీరో చక్రవర్తి వలన శ్రమలండి. ఈ నీరో చక్రవర్తి అన్నవాడు క్రైస్తవులను ఎంత హింసించాడో తెలుసా మీకు? రోమ పట్టణంలో ఒక చక్రవర్తిగా ఉన్నాడు వీడు. ఎంత క్రూరుడంటే కట్టుకున్న భార్యను, కన్న తల్లిని కూడా అతి క్రూరంగా, కిరాతకంగా చంపినవాడండి ఈ నీరో క్రైస్తవుల్ని ఎంత హింసించాడో తెలుసా? క్రైస్తవులు కనబడితే పచ్చి జంతువుల చర్మాలు తీసుకెళ్ళి వాళ్ళకి కట్టేసి రేసు కుక్కలను వాళ్ళ మీద కుదిలేవాడటండి. ఈ కుక్కలేమో అవి జంతువులు అనుకొని క్రైస్తవులను చీల్చి చెండాడి చంపేసేవాటండి. అంతేకాదండి, క్రైస్తవులకు ఏమండి 2 చేతులకు తాళ్ళు కట్టి, గుర్రానికి కట్టి, వాళ్ళు చచ్చిపోయేంత వరకు గుర్రాన్ని పరిగెత్తించి వీళ్ళని ఈడ్చి చచ్చిపోయేంత వరకు కూడా ఏమండి ఈడ్చి చంపించేవాడటండి. ఎవరు? నీరు. అంతేకాదండి, ఒక పెద్ద డ్రమ్ములో దింపి గాలాడకుండా మూతేసేసి భయంకరమైన వేడిలో, భయంకరమైన ఎండలో పడేసేవాడట. ఆ ఎండకు లోపల ఊపిరి ఆడక, శ్వాస అందక, ఏమండి భయంకరమైన నరకయాతనతో చచ్చిపోయారండి క్రైస్తవులు. ప్రారంభ క్రైస్తవులు, ఫస్ట్ సెంచరీ, మొదటి 100 సంవత్సరాల్లో ప్రారంభ క్రైస్తవులు, ప్రారంభపు శతాబ్దపు క్రైస్తవులండి. అంతేకాదండి, క్రైస్తవుల ఆ శరీరాలకు మైనాను పూసి రోము నగరంలో స్తంభాలకు వేలాడదీసి బ్రతికుండగానే వాళ్ళకు నుప్పంటించాడటండి. ఎవరికి? క్రైస్తవులకు. బ్రతికుండగానే నుప్పండిస్తే వాళ్ళు సజీవగా దహనమైపోయారట. వాళ్ళు కాలిపోతుంటే వాళ్ళ కాలిపోగా వచ్చిన వెలుతురులో వాడు బిర్యానీ తినేవాడటండి. ఎవరు? నీరో. వాడు అలా బిర్యానీ తింటూ ఏమన్నాడట తెలుసా అండి? ఈ క్రైస్తవులు నాకు వెలుగిచ్చే కాగడాలన్నవాడట. ఈ క్రైస్తవులు నాకు వెలుగిచ్చే కాగడాలని హేళన చేసేవాడు. అంత క్రూరంగా హింసించి చంపాడండి. ఎవరిని? క్రైస్తవులను. ఎన్ని బాధలు పడ్డారండి మహానుభావులు, ఎన్ని కష్టాలండి, ఎన్ని నిందలండి. వారి బ్రతుకులో సుఖం లేదండి, వారి బ్రతుకులో సంతోషం లేదండి, వారి బ్రతుకులో ఆనందం అన్నది లేదండి. తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక బిక్కు అనుకుంటూ ఎటు నుంచి ఏ కత్తి వచ్చిద్దో తెలియక, ఏ రాయొచ్చి పడిద్దో తెలియక, ఏ రంపం వచ్చిద్దో తెలియక ప్రాణభయంతో బ్రతికిన క్రీస్తు సువార్తను మాత్రం ఆపలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతగా హింసించి అంతము చేయాలనుకుంటే వాళ్ళని అణిచే కొద్దీ క్రైస్తవం ఏమైందో తెలుసా? ప్రబలమైంది, విస్తరించింది, వ్యాపించింది. అంత కష్టాలు భరించారు, నిందలు అవమానాలు భరించారు, చావుకు కూడా తెగించారు. కనుక్కొని ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఇదిగో మన చేతిలో ఈ బైబిల్ ఉందంటే వారి కష్టం అండి, వాళ్ళు పడిన బాధ అండి, వారు పడిన వేతనండి. ఆ త్యాగం ఏమర్థం అవుతుంది చెప్పండి? ఆ భక్తుల త్యాగం, ఆ భక్తుల మరణం ఈనాడున్న క్రైస్తవులకు ఏమర్థం అవుతుందండి? సుఖాలకు అలవాటు పడిపోయారు క్రైస్తవులు, సంతోషాలకు అలవాటు పడిపోయారు క్రైస్తవులు, ఆనందాలకు అలవాటు పడిపోయారు క్రైస్తవులు. డబ్బు పిచ్చితో లోకాన్ని మాదిరిగా పెట్టుకొని డబ్బే ధ్యేయంగా పెట్టుకొని ఈ లోకంలో తినాలి, త్రాగాలి, ఆనందించాలి, అనుభవించాలని చెప్పి సంపాదనకే ప్రాకులాడుతున్నారండి క్రైస్తవులు. ఎవరు ప్రకటిస్తున్నారు చెప్పండి క్రీస్తుని? ఎవరు మాదిరిగా పెట్టుకున్నారు చెప్పండి భక్తులని? ఈ లోకంలో ఉన్నవారి, డబ్బున్న వారిని మాదిరిగా పెట్టుకుంటున్నారు. ఈ లోకంలో డబ్బు సంపాదించే వాడిని మాదిరిగా పెట్టుకుని బ్రతుకుతున్నారు తప్ప భక్తులను మాదిరిగా పెట్టుకుంటున్నారండి. వాళ్ళు పడిన కష్టాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చెబుతున్నాడు. చూడండి, వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎన్ని బాధలు అనుభవించారో చెబుతున్నాడండి అక్కడ. ఏమండి? హెబ్రీయులకు రాసిన పత్రిక ఏమండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం.
ఇటు జరగండి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. ఏంటట? ఇటినాలి నాన్న, ఇటినాలి. ఏమంటున్నాడు? మరికొందరు తిరస్కారములు అంటే సమాజము చేత దేశింపబడ్డారండి, తిరస్కరింపబడ్డారు. కొరడా దెబ్బలు, బంధకములు, బంధించారు వాళ్ళని. తర్వాత చెరసాల్లో వేసి ఖైదీలుగా చేశారు, ఖైదీలు అనుభవించరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కొయ్యబడిరి, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుడ గృహలలోను, సొరంగరములలోను తిరుగులాడుచు సంచరించిరి. ఇన్ని కష్టాలు పడ్డారండి, నిజంగా ఇన్ని బాధ అనుభవించారండి. ప్రజల చేత ద్వేషింపబడటం, తిరస్కరింపబడటం, బంధకాలలోకి, జైలులోకి, రంపాలతో, రాళ్లతో, కట్టుకోవడానికి బట్టలు లేక, తినడానికి ఆహారము లేక గొర్రె చర్మాలు కప్పుకున్నారటండి, గొర్రె చర్మాలు కప్పుకున్నారట. ఏమండి? గుహల్లోను, అడవుల్లోను, సొరంగరాల్లోను దాక్కున్నారటండి. ఎందుకు దాక్కున్నారో తెలుసా మీకు? ఎందుకు దాక్కున్నారో తెలుసా మీకు? ఏమండి? ఇలా కూడుకొని మనం దేవుని వాక్యాన్ని నేర్చుకునే అవకాశం వాళ్ళకి లేదండి. దేవుని స్తుతించే అవకాశం, మహిమపరిచే అవకాశం వారికి లేదు. ఇళ్లల్లో దాక్కుంటేనే లాక్కొచ్చి బయటికి ఈడ్చుకొచ్చి చంపేస్తున్నారు కదా. ఇలా బహిరంగంగా కూడుకుంటే సభలు పెట్టుకోవడానికి లేదు, ఆరాధన చేసుకోవడానికి లేదు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? రహస్యంగా గుహల్లోకి, అడవుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళటండి. ఆరాధనకు కూడుకోవడానికి, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవడానికి మనుషులు ప్రవేశించని ఒక భయంకరమైన సొరంగరాల్లోకి వెళ్ళిపోయి అక్కడ కూడుకొని ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకునేవారటండి వాళ్ళు. బా, ఎంత భక్తి అండి, ఎంత విశ్వాసం అండి నిజంగా. ఈరోజు చక్కటి మందిరాలు ఉన్నా, వెళ్ళగలిగే అవకాశం ఉన్నా, కూడుకునే అవకాశం ఉన్నా, చేయగలిగే అవకాశం ఉన్నా, ప్రభు శరీరాన్ని తీసుకోకుండా, ప్రభు రక్తాన్ని తీసుకోకుండా ఆరాధన మానుకొని ఈ లోక పనుల్లో నిమగ్నం అయిపోయి నామకార్థంగా బ్రతుకుతున్న ఈ క్రైస్తవులు ఎక్కడ? వాళ్ళు ఒక పక్క చంపుతారని తెలిసినా, యేసు పేరు ఎత్తితే, యేసు నామం ఎత్తితే కొడతారని తెలిసినా క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని తీసుకోవడానికి అడవులలోకి, కొండల మీదకి, గృహల్లోకి, మనుషులు ప్రవేశించని భయంకరమైన సొరంగరాల్లోకి వెళ్ళిపోయి అక్కడ దేవుణ్ణి ఆరాధించి అక్కడ క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని, ప్రభుబల్ల కార్యక్రమాన్ని వారు జరిపించుకునేవారండి. అలాంటి పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితుల్లో, అదే పరిస్థితులు ఈరోజు ఉంటే, అన్నీ అనుకూలంగా ఉంటేనే, అన్ని సౌకర్యాలు బాగుంటేనే ఈరోజు మనం ఏం చేయడం లేదు? కూడుకోవడానికి కష్టమైపోతుంది. ఏమంటే ఆదివారం వస్తే బైబిల్ తరగతి రావడానికి కష్టమైపోతుంది ఈరోజు క్రైస్తవులకి. ఒక ఆదివారం తప్ప మిగతా రోజుల్లో కూడుకుందాము అని అంటే మనసు లేదండి క్రైస్తవులకి. ఎక్కడున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా? ఎక్కడున్నామండి? భక్తి పరులు బలైపోయారండి దేవుని కోసం. భక్తి పరులు ఎన్నో కష్టాలు అనుభవించారండి దేవుని కోసం. అందుకే వారిని ఏమన్నాడు యాకోబు రాసిన పత్రికలో? నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను, వారి శ్రమ అనుభవాలను, వారి ఓపికను మీరు మాదిరిగా పెట్టుకోమని ఊరికే అనలేదండి. ఇదిగో వాళ్ళు అంత కష్టపడ్డారు దేవుని కోసం, అని శ్రమలు అనుభవించారు దేవుని కోసం. ఈరోజు ఎక్కడున్నారు చెప్పండి? క్రైస్తవ్యం అంటే కేవలం ఏమండి ఆదివారం ఒక గంట గుడికి వెళ్ళి ఎక్కడ ఫ్యాన్ ఉందో చూసుకొని, ఎక్కడ కూర్చుందో చూసుకొని, గోడకు జారిగల పడి ఏదో 4 మాటలు విని ఒక 10 రూపాయలు పడేసి వచ్చేది కాదండి క్రైస్తవ్యం అంటే. కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధైన, నిందైన, అవమానమైన, శ్రమలైన బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, నేను చనిపోయినా పర్లేదు కానీ నా క్రీస్తును మాత్రం విడిచిపెట్టను అనే ఆ గొప్ప విశ్వాసం కావాలండి క్రైస్తవులకి. ఆ కఠినమైన హృదయం కావాలండి క్రైస్తవులకి. ఏమండి? దైవ సేవకులు చెప్పారు ఇందాక, షడ్రక్, మేషక్, అబేద్నెగో, మేము చావనన్నా చేస్తాము కానీ ఏం చేయం? ప్రతిమకు మాత్రం మేము మొక్కం. మేము జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నాం మేము. అలాంటి తెగింపు ఎవరికి ఉంది చెప్పండి? అలాంటి మనసు ఎవరికి ఉంది చెప్పండి? అలాంటి త్యాగం ఎవరికి ఉంది చెప్పండి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఒక పక్క భక్తులు, క్రైస్తవులు ఇలా చనిపోతుంటే మరొక పక్క అదే సంఘంలో భక్తిహీనులు కూడా ఉన్నారండి.
ఎక్కడైనా ఉంటారు వాళ్ళు. ఏమండి? మన మధ్యనే ఉంటారు వాళ్ళు. ఒక పక్క భక్తి పరులేమో దేవుని కోసం బలైపోతుంటే, ఈ భక్తిహీనులేమో ఉరి పెట్టుకొని చచ్చిపోయారండి. నిజం. చూడండి. ఏవండి? అననీయ సఫీరా గురించి మీకు తెలుసు. అననీయ సఫీరాలు ఏవండి, క్రైస్తవులందరూ ఏం చేశారు, ఒక మంచి కార్యక్రమం చేయాలనుకున్నారు. ఏంటి ఆ కార్యక్రమం అంటే, ఏవండి? ఏంటి ఆ కార్యక్రమం అంటే, సమసమాజ స్థాపన చేయాలనుకున్నారు. అంటే ఉన్నవాడు, లేనివాడు తేడా లేకుండా, ఉన్నవాడు, లేనివాడు కూడా మొత్తం అమ్మేసి సమానంగా పంచుకోవడం. అంటే సమసమాజ స్థాపన, భేదాలు లేకుండా. ఉన్నవాడు, డబ్బున్నవాడు, పేదవాడనే భేదం లేకుండా ఉండాలి అని చెప్పి ఏం చెప్పారు అంటే, ఒక నినాదాన్ని చేశారు అపోస్తలులు. చేస్తే క్రైస్తవులందరూ కూడా ఏం చేశారు అంటే, వారు తమ చరిత్రాస్తులను అమ్మి తీసుకొచ్చి అపోస్తలుల పాదముల వద్ద పెట్టారు. అప్పుడు అలా ఆళ్ళేం చేయాలి అంటే, అందరికీ కొదువు లేకుండా అందరికి సమానంగా పంచాలి. అయితే ఈ అననీయ సఫీరా కూడా ఏం చేశారు అంటే, వాళ్ళు కూడా భూమి అమ్మారు. అమ్మి మొదట ఏం చేశారు, నిజంగా చేద్దాం, ఇద్దామనే అమ్మారు. డబ్బు అంటే అది భూమిగా ఉన్నప్పుడు వాళ్ళకేమనిపించలేదు. ఆ భూమి కాస్త డబ్బుగా మారేసరికి, ఆ డబ్బు చూసేసరికి వారిలో ఏం పుట్టిందో తెలుసా? దురాశ పుట్టింది. అమ్మో! ఇంత డబ్బిచ్చేయాలా? ఏంటి సమానంగా పంచేయాలా? అని చెప్పి కొంత దాచేసుకొని, కొంత తీసుకెళ్ళి అపోస్తలుల దగ్గరికి ఇచ్చారు. అపోస్తలులకి ఇచ్చారు. తెలియకుండా ఉంటదా అండి? పేతురు గారు అడిగారు. ఈ సందర్భం ఎక్కడుంది? అపోస్తల కార్యములు. అయిపోయింది, ముగించేసుకుందాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానును సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అంటున్నాడండి. ఏమండి? ఏమంటున్నాడు? అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా, ఎందుకు ఇలాంటి దుష్ట ఆలోచన మీకు పుట్టింది అంటే, ఇలా ఆలోచన ఏంటంటేనండి, అందరికీ సమానంగా పంచుతారు కదా, మొత్తం అమ్మేసి అందరికీ సమానంగా పంచాలి. ఇప్పుడు వీళ్ళు కొంత దాచేసుకొని వచ్చి మరలా సమాన వాటాకు వచ్చారు వీళ్ళు. అంటే వీళ్ళందరికంటే వాళ్ళ ధనవంతులు అయిపోవాలని దురాశ. అర్థమైందా మీకు? కొంత నొక్కేశారు, మరి కొంత తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు సమానం వాటాకు కూర్చున్నారు. దేవునికి తెలియదండి, దేవుని ముందే ఎటకారల్లా, దేవుణ్ణే మోసం చేయాలనుకుంటారా? పరిశుద్ధాత్మ చెప్పేశాడండి పేతురు గారికి. అందుకే, ఎందుకయ్యా నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చాలనుకుంటున్నావు? ఇది చాలా తప్పు చేశారని. కానీ ఈ మాటలు 5వ వచనంలో ఉంటుంది, అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా చచ్చిపోయాడండి. ఎవరు? అననీయ. తర్వాత భార్య వచ్చింది. ఈ విషయం తెలియదు, భర్త చనిపోయిన విషయం వచ్చింది. అమ్మా, మళ్ళీ పేతురు గారు అడుగుతున్నారు, అమ్మా ఎంతకే అమ్మారా మీరంటే, సాముతోడు భూమితోడు మేము ఎంతకే అమ్మామంటున్నాం కూడా. అంటే ఇద్దరు ఒకే మాట మీద మంచి కమిట్మెంట్గా ఉన్నారు. వీళ్ళు ఒకే మాట మీద ఉన్నారు. ఎందుకు మీరు ఏకంగా అబద్ధం ఆడటానికి పూనుకున్నారు? నీ భర్తను పాతి పెట్టిన వారి పాదములు ఇంకా వాకిటనే ఉన్నాయి, వాళ్ళు కూడా నిన్ను మోసుకొని పోతారన్నాడండి. అప్పుడు ఏం జరిగింది చూడండి. 10వ వచనం. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచింది. వీళ్ళు ఎవరనుకుంటున్నారు? క్రైస్తవులేనండి వీళ్ళు కూడా. ప్రారంభ క్రైస్తవులే. ఒక పక్క భక్తులు దేవుని కోసం బలైపోతుంటే, దేవుని కోసం చనిపోతుంటే, భక్తి పరులుగా భక్తులతో కలిసి ఏకీభవించాల్సింది పోయి, అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి సంపాదన కావాలట, ఆస్తులు కావాలట, ధనవంతులు కావాలట. ఇటువంటి దుర్బుద్ధితో ఏమైపోయారు? భక్తులేమో దేవుని కోసం బలైపోయి పరదేశకు చేరుకుంటే, భక్తిహీనులేమో అన్యాయండి అర్ధాంతరంగా చచ్చిపోయారండి. చచ్చిపోయారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. భక్తి పరులేమో దేవుని కోసం బలైపోయారు, భక్తిహీనులేమో ఏమండి దేవుని ఉగ్రతకు గురై చచ్చిపోయారు. అలాగే మరొకడు మనకు కనిపిస్తాడు. ఎవరు వాడు? యోధా. యేసుక్రీస్తుతోనే తిరిగాడు, యేసుక్రీస్తుతోనే తిన్నాడు, యేసుక్రీస్తు వారి బోధలన్నీ విన్నాడు, ఆయన చేసిన అద్భుతాలన్నీ చూశాడు. కానీ 30 వెండి నాణేలకు, ఏమండి ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణాలకు ఒక లోకరక్షకుడైన యేసుక్రీస్తుని అమ్మేశాడండి. ఆడేమైనా బాగుపడ్డాడా చెప్పండి? ఆడేమైనా బాగుపడ్డాడా? ఒక నీతిమంతుని రక్తాన్ని, ఒక నీతిమంతునికి ఖరీదు కట్టి 30 వెండి నాణాలకు అమ్మేశాడండి. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ నీతిమంతుని మరణాన్ని చూసి మనస్తాపంతో
అప్పుడు మాట్లాడుతున్నాడు యోధా. ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. మత్తయి సువార్త ముగించేసుకుందాం, అయిపోయిందండి. మత్తయి సువార్త మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా యేసుక్రీస్తు వారికి శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దను పెద్దల యొద్దకును మరలా ఎందుకంటే వాళ్ళ దగ్గరే తీసుకున్నాడు. మరలా తీసుకొచ్చి, "ఉమ్, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేశానయ్యా, పాపము చేశానని వారితో చెప్పాను." వారు అంటున్నారు, దానితో మాకేం సంబంధం, నువ్వే చూసుకో, నువ్వు డబ్బు కమ్ముడు పోయావు, మాకేం సంబంధం, నీకు డబ్బు ఇచ్చావు, నువ్వు యేసుక్రీస్తుని అప్పచెప్పావు, కాబట్టి దాంతో మాకేం సంబంధం, నువ్వే చూసుకో అనగానే ఆ యోధా ఎండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొని ఏమండి దిక్కులేని చావు చచ్చిపోయాడండి. ఎవరు? యోధా అండి. భక్తులు ఏ అపోస్తులతో అయితే ఆయన పిలువబడ్డాడో అపోస్తుల్లో ఒకడండి యోధా. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒకడు యోధా. యేసుక్రీస్తు పక్కనే ఉన్నవాడు. యేసుక్రీస్తు వారి ఏమండి పక్క నుండి బోధలు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు అన్నీ చూశాడండి ఈ యోధా. అన్నీ చూసి 30 వెండి నాణాలకు అమ్ముడు పోయి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని ఆఖరికి ఏమైపోయాడు? భక్తిహీనుడుగా ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. భక్తిపరులేమో దేవుని కోసం బలైపోతే భక్తిహీనుడేమో ఉరిపెట్టుకున్నాడు. అందుకే మన పాఠం పేరేంటి? భక్తిపరుల బలి, భక్తిహీనుల ఉరి. ఆలోచించిన ప్రియమైన దేవుని వాళ్ళరా, మారుంటే, మారు మనసు పొందుంటే, క్షమాపణ అడిగి ఉంటే, మరలా తన బ్రతుకును మార్చుకొని ఏమంటే అపోస్తుల్లాగా బ్రతుకుంటే యోధా పరలోకానికి చేరుకునేవాడే, పరదేశకు చేరుకునేవాడే. కానీ ఏమైపోయాడు? క్రీస్తుని అమ్మినందుకు, డబ్బుకు కక్కుర్తి పడ్డందుకు, మనస్తాపంతో ఒక నీతిమంతుడిని చంపానని బుద్ధొచ్చి ఏమండి ఒక చెట్టుకు ఉరి పెట్టుకొని చచ్చిపోతే అక్కడ ఆ చెట్టు కొమ్మ ఇరిగిపోయి కిందపడి ఏమండి నడుము మధ్యకు బద్దలైపోయి కడుపులో ఉన్న పేగులన్నీ బయటకు వచ్చి దిక్కులేని చావు చచ్చిపోయాడండి యోధా. ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి శిష్యులు, అపోస్తులు వాళ్ళందరూ దేవుని కోసం హతసాక్షులు అయిపోతే వీడేమో ఏమండి భక్తిహీనుడిగా బలైపోయాడండి, అపవాదికి ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఈ పాట నుండి మనం ఏం నేర్చుకున్నాం? భక్తుల వలె బ్రతకాలని మనం నేర్చుకున్నాం. భక్తి పరుల వలె కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఆఖరికి మరణమే వచ్చినా వాటన్నిటికీ భయపడకుండా, వెనుక తిరగకుండా, స్థిరమైన విశ్వాసంతో, దృఢమైన నమ్మకంతో నా దేవుని కోసం ప్రాణాలు పోయినా పర్లేదని ఒక గట్టి తీర్మానంతో మనం దేవుని కోసం ప్రారంభ క్రైస్తవులు, భక్తులు, ప్రవక్తల వలె మనం బ్రతకాలి. కానీ అననీయ సఫీరులాగా బ్రతకూడదు. ఏమండి ద్రోహి అయిన యోధాలాగా మనం బ్రతకకూడదు. వాళ్ళకలాగా బ్రతికితే ఏమండి దేవుని కోసం బ్రతికి చనిపోతే పరలోకానికి చేరుకుంటాం. ఇదిగో ఈ భక్తిహీనులాగా బ్రతికితే చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయి నిత్యాగ్ని దండను యుగయుగాలు కాలుతూ శిక్షణ అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ మాటలు విన్న మీరు ఎన్ని మాటలు విన్నా, చాలా మాటలు విన్నారు. ఈ మాటలు హృదయంలో నింపుకొని దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇస్తూ, దేవునికి మాత్రమే ముఖ్యమైన స్థానం ఇస్తూ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని మనము చేసుకుంటూ మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, తల్ల వంచండి. చివరిగా ప్రార్థన చేసుకొని